6 గంటల కల్లా అరుగుతుంది. అదే ఒక మాంసం తింటే, ఒక చికెన్ తింటే 40 నుంచి 70 గంటలు పడుతుంది మిత్రులారా. మరి 24 గంటల్లో తిన్న ఆహారం విసర్జన జరగాలి, కానీ 40-70 గంటలు పడుతుందంటే కడుపులో ఏమవుతుంది? తిన్న ఆహారం అరుగుదలగాక చెడు బ్యాక్టీరియా చేరి అది గ్యాస్ గా తయారయ్యి గుండెకు కొట్టుకుంటే హార్ట్ అటాక్లతో మరణిస్తూ ఉన్నారు. ఇకనైనా గ్రహిద్దాం. ఎందుకంటే మానవుని యొక్క ఆహారం క్రూర జంతువుల నుంచి కాపాడి సాధు జంతువులను కాపాడవలసినటువంటి ఈ మానవుడే మరి భక్షిస్తా ఉంటే ఎలా అవుతుంది? ఇకనైనా తెలుసుకుందాం. మరి ఆదిశంకరాచార్యులు వారు ఏం చెప్పారు? దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన అని ఆదిశంకరాచార్యులు వారు చెప్పినటువంటి ఈ దేహంలో చనిపోయినటువంటి ఆ కోళ్ళని మేకల్ని వేస్తే ఈ దేహం దేవాలయం ఎలా అవుతుంది? ఒక్కసారి ఆలోచిద్దాం. ఇకనైనా మానుకుందాం. భగవంతుడు ఇచ్చినటువంటి దేహాన్ని మనం ఎంత శుద్ధంగా చూసుకుంటేనే ఆరోగ్యంగా ఉంటాం మిత్రులారా. ఈ దేహం ఉన్నంతసేపే, కాబట్టి దేహాన్ని సక్రంగా చూసుకోవాలి. సక్రంగా మనం సరైన ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగానే ఉంటాం మిత్రులారా. ఇక కదులుచున్నది మహాకరుణ యాత్ర, ప్రతి ఇంట జీవహింస రూపు మాపు యాత్ర. కదులుచున్నది మహాకరుణ యాత్ర, ప్రతి ఇంట జీవహింస రూపు మాపు యాత్ర. ఎంతకాలమో ఈ మాంస భక్షణ, మోగ జీవ కంఠాలను తెగనరకడమా. ఎంతకాలమో ఈ మాంస భక్షణ, మోగ జీవ కంఠాలను తెగనరకడమా. కనపడలేదా వాటి ఆక్రందనలు, వినపడలేదా వాటి ఆత్మకోశలు. జయ హో జయ హో అహింస యాత్రకు, జయ హో జయ హో జయ హో అహింస యాత్రకు, జయ హో. నాగరికత అందలం ఎక్కుతూ ఉంటే అనాగరిక ఆచారం ఎంతకాలమో. నాగరికత అందలం ఎక్కుతూ ఉంటే అనాగరిక ఆచారం ఎంతకాలమో. కరుణ అన్నదే లేదా ఆ జీవులపై, స్వస్తి పలకరా ఇంకా జీవహింసపై. కరుణ అన్నదే లేదా ఆ జీవులపై, స్వస్తి పలకరా ఇంకా జీవహింసపై. ఎంతకాలన్నీ పరమాత్మ బిడ్డలేదని వేద శాస్త్ర సారాంశం అంటున్నది. ఏ జీవిని చంపే హక్కు నీకు లేదని భరతమాత అడుగుతుంది హింస ఏందని. ఏ జీవిని చంపే హక్కు నీకు లేదని భరతమాత అడుగుతుంది హింస ఏందని. ఎంతకాలమో ఈ మాంస భక్షణ, మోగ జీవ కంఠాలను తెగనరకడమా. ఎంతకాలమో ఈ మాంస భక్షణ, మోగ జీవ కంఠాలను తెగనరకడమా. కనపడలేదా వాటి ఆక్రందనలు, వినపడలేదా వాటి ఆత్మకోశలు. జయ హో జయ హో అహింస యాత్రకు, జయ హో జయ హో జయ హో అహింస యాత్రకు, జయ హో. కనిపించని జీవుల కన్నీటి కథలు విని ఆపాలికనైన జీవహింసని. కనిపించని జీవుల కన్నీటి కథలు విని ఆపాలికనైన జీవహింసని.